శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఉగాది ముందు వచ్చేటువంటి ఈ యొక్క అమావాస్య ఏదైతే ఉందో, ఆ అమావాస్య నాడు విశేషంగా మనము కొన్ని రకాలైనటువంటి పనులు చేయాలి. చాలామంది ఇవాళ రేపు ఇబ్బంది పడుతున్నటువంటి వాటికి సంబంధించి మనం ఈ అమావాస్య నాడు చేసేటువంటి పనుల వల్ల వాటి నుండి దూరం అవ్వచ్చు. ఇది సంవత్సరంలో ఆఖరి అమావాస్య. ఈ తర్వాత నుంచి మనకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. సాధారణంగా ఏంటంటే అమావాస్య నాడు మన శరీరానికి, మన ఇంటికి, మన యొక్క గ్రామానికి ఏవైనా ఉన్నటువంటి పీడితములు పోగొట్టుకోవచ్చు. విశేషంగా అందులో భాగంగా అమావాస్య నాడు ఇల్లంతా కూడా ఉప్పు వేసి శుభ్రం చేసుకోవడం వల్ల చాలా వరకు నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో నుంచి పోతుంది. అలాగే ఈ అమావాస్య మనకు ప్రారంభమయ్యేటువంటి సమయం కూడా చూసుకుంటే ఉదయం 6, 6:30 ప్రాంతం నుండి మరుసటి రోజు మళ్ళీ 6, 6:30 ప్రాంతం వరకు కూడా ఉంది. కాబట్టి ఈ క్రమంలో అమావాస్య నాడు ఎవరికైనా సరే ఆరోగ్యం బాలేకుండా గనక ఉంటే గండ దీపము అనేటువంటి దీపాన్ని కూడా పెట్టొచ్చు. అందులో భాగంగా ఒక మోదుగిస్తరులో రాళ్ల ఉప్పు తీసుకొని మట్టి పాత్రలో స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె వేసి అఖండ దీపాన్ని మీ ఇంటి ఆవలి అంటే ఇంటి గడప లోపల పెట్టకుండా ఇంటి బయట పెట్టడం చాలా మంచిది. అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కూడా మెండుగా పొందవచ్చు. అమావాస్య నాడు లక్ష్మీదేవికి మనము విశేషంగా కుంకుమార్చన చేసిన, అలాగే లక్ష్మీ అష్టకం లాంటివి చదివిన, అలాగే మనకు కనకదార స్తోత్రం లాంటివి చదివిన విశేషమైనటువంటి శక్తి సంపన్నులు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే అమావాస్య నాడే అమ్మవారు జన్మించడం కూడా జరిగింది. అలాగే ఈ అమావాస్య నాడు ఎవరైనా ఇంట్లో విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ ఉంది అనుకున్న వాళ్ళు ఇంట్లో 4 మూలలా కూడా, అయితే డాబా పైన లేదంటే ఇంటి కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయినా సరే 4 వైపులా కూడా ఉప్పు రాశిగా పోసి పెట్టండి. వీలైతే మీరు ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఉన్నటువంటి ఆ యొక్క దర్వాజా అంటారు కదా, దానికి ఎదురుగ్గా గాజు పాత్ర నిండా ఉప్పు పోసి పటిక పెట్టండి. దీనివల్ల కూడా విశేషమైనటువంటి దోషములు పోగొట్టుకోవచ్చు. ఎవరైనా శారీరకమైనటువంటి దౌర్బల్యంతో ఇబ్బంది పడుతున్నారు అన్న క్రమంలో కూడా మనము స్నానమాచరించేటప్పుడు ఆ యొక్క నీటిలో కాస్తంత ఉప్పు, నల్ల ఆవాలు వేసుకొని ఒక మగ్లో ఉప్పు, రాళ్ళుప్పు, నల్ల ఆవాలు వేసుకొని దానిపైన చేయి పెట్టి మీకు తోచినటువంటి నదుల పేర్లు స్మరిస్తూ గంగేచ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని మొదల నీళ్లు పోసేసుకొని తర్వాతకి నార్మల్గా స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల కూడా ఎవరైనా ఏదైనా ప్రయోగాలు చేసినా, ఏదైనా మీరు దాటకూడనివి దాటినా ఆ యొక్క దుష్ఫలితాలు, దుష్ప్రభావాలన్నీ కూడా కోల్పోతారు. ఇంకా అమావాస్య నాడు శనేశ్వరుడికి గనక నవగ్రహాలలో మనకు నువ్వుల నూనెలో ఒక నల్లటి వస్త్రం తీసుకొని దాంట్లో నువ్వులు వేసి పొట్లంలా కట్టి మట్టి పాత్ర, ఎప్పుడైనా సరే దేవాలయాలకు వెళ్ళినప్పుడు దీపం పెట్టాలి అంటే మట్టి పాత్రలో, చిన్న మట్టి పాత్రలో, కొత్త మట్టి పాత్రలో, ఎవరో వాడుకున్న మట్టి పాత్రలో మనం ఎప్పుడు పెట్టకూడదు. కొత్త మట్టి పాత్రలో ఆ యొక్క పొట్లం పెట్టేసి, ఆ మూట కట్టినటువంటి నువ్వుల నూనెతో పెట్టిన పొట్లం కట్టేసి నూనె పోసి దీపం వెలిగించండి. శనేశ్వరుడికి కూడా నీలవర్ణం, నీలగంధం, నీలపుష్పం, నీలమాల్యాంబరధరం, నీలఛత్రధ్వజరథ పతాకాభిశోభితం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం అని అంటాం. అంటే నీలం అంటే ఆయనకు చాలా ఇష్టం. కాబట్టి వీలైతే నలుపు, ఇంకా లేదంటే కుదిరితే థిక్ బ్లూ కలర్లో ఉండేటువంటి వస్త్రాన్ని ఆయనకు కప్పండి. బెల్లాన్ని నివేదన చేయండి. కొంచెం నువ్వుల నూనె పోసి తర్వాతకి నువ్వులు ఇలా కుప్ప పైనుంచి వేసి తలపై నుంచి మళ్ళీ నువ్వుల నూనె పొయ్యండి. ఇలా నువ్వులన్నీ కూడా శరీరం మీద అతుక్కున్న నువ్వులు జారాలి. ఇలా చేయడం వల్ల అర్ధాష్టమ శనితో బాధపడుతున్నటువంటి ధనుస్సు రాశి వాళ్ళు, అష్టమ శనితో ఇబ్బంది పడుతున్నటువంటి ఈ యొక్క సింహరాశి వాళ్ళు, ఏలిన నాటి శని వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి మీనరాశి వాళ్ళు, రాబోయేటువంటి రోజుల్లో ఏలినాటి శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి ఈ యొక్క మేషరాశి వాళ్ళు, మకర కుంభాలకి కూడా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి వారు విశేషంగా ఈ యొక్క పనిని చేయొచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, అందరూ ఆచరించదగినటువంటి ఒక గొప్ప రెమెడీ చెప్తా. ఈ అమావాస్య రోజు మీ అమ్మగారిని కూర్చోబెట్టి, ఎంతమంది ఆమె సంతానం ఉంటే అంతమంది కూడా ఒక బేసన్లో ఎర్రమట్టి లేదా మనకు బయట పుట్టమన్ను అని దొరుకుతుంది, వీలైతే ఎర్రమట్టిని తీసుకునే ప్రయత్నం చేయండి.
ఆ మట్టి అంతా కూడా ఆమె కాళ్ళకు పట్టించేసి మామూలుగా పోసేసి ఆమె కాళ్ళు అందులోనే కడిగేసి ఆమెను వెళ్ళమని ఆ బేసన్లో ఉన్నటువంటి మట్టిలో ఉన్న నీరంతా కూడా వడకట్టేసి వీలైతే దాన్ని ఎండబెట్టేసుకొని జల్లెడగా చేసి మెరుపు కాగితం అంటారు, చాలా సన్నగా వస్తుంది. అలా వచ్చినటువంటిది అందరూ తలా కొంచెం తీసుకోండి. తీసుకొని నిత్యము కూడా ఆ మట్టి ఒక చిటికెడు చేతిలో వేసుకొని సంపెంగ నూనెతో కలిపి బొట్టుగా పెట్టి దానిపై నుంచి కుంకుమ పెట్టండి. ఇలా పెట్టడం వల్ల జాతక సంభావిత దోషములు, రాహుకేతు సంభావిత దోషములు ఏ ఉన్నా పోతాయి. ఎలా అండి, ఆమె కాళ్ళకున్న మట్టి పెడితే దోషం ఎట్లా పోతుంది అని చాలామందికి అనుమానం ఉంటుంది. మన చిన్నప్పుడు స్నానం చేయగానే తల్లి ఏం చేస్తుంది, కాళ్ళ మీద నీళ్లు పోసుకొని ఆమె కాళ్ళ బొటన వేలు దగ్గర ఉన్న మట్టి తీసి బొట్టుగా పెడుతుంది. ఎందుకు పెడతారు అని అంటే, పిల్లవాడి జాతకంలో బాలారిష్ట దోషములు ఉన్నాయి, పిల్లగాడి జాతకంలో ఏమైనా సరే అరిష్టా దోషములు ఉంటే తల్లి పాద ధూళి పెడితే ఆ యొక్క దోషం పోతుంది. అది అప్పుడే కాదండి, జన్మతః మీ తల్లిగా కాళ్ళకు ఉన్నటువంటి దుమ్ముని గనక నిత్యం మీరు బొట్టుగా పెట్టుకోవడము, ఇలా పూర్ణతిథి లాంటి అమావాస్య రోజున చేయడం వల్ల కూడా ఆ యొక్క దోషములు పోగొట్టుకోవచ్చు. కాబట్టి అమావాస్య అంటే చాలామంది ఏమీ చేయొద్దు అనేటువంటి ఆ యొక్క ఆలోచన విధానం నుండి బయటికి రండి. ఇలా మనకున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ఈతి బాధల నుండి మనం బయటపడవచ్చు. అందరూ కూడా ఈ యొక్క సంవత్సరంలో వచ్చేటువంటి ఆఖరి అమావాస్య నాడు సంపూర్ణమైనటువంటి జాతక సంభావిత దోషములన్నీ కూడా పోగొట్టుకోవచ్చు. ప్రత్యేకంగా ఏలిననాటి, అర్ధాష్టమ, అష్టమ శని దోషములు, అలాగే శని వక్రస్థితిలో ఉన్నటువంటి దోషముల నుండి కూడా బయటపడవచ్చు. లక్ష్మీ కటాక్షం కావాలంటే కూడా అమ్మవారికి అలా పూజ చేసుకోవచ్చు, కుంకుమార్చనలు చేసుకోవచ్చు. ఎవరైనా ఆరోగ్యం బాలేకుండా మృత్యుభయంతో ఉన్నటువంటి వారు గండదీపాన్ని కూడా పెట్టుకోవచ్చు. ఇవే కాకుండా ఒకవేళ ఇంకా ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారండి అని కనుక ఎవరన్నా ఇబ్బంది పడుతున్నారు అంటే, పిండితో ఒక దీపంలా చేసుకొని దాంట్లో మనం దీపాన్ని వెలిగించుకొని ఆంజనేయ స్వామి దేవాలయంలో రావి చెట్టు, వేప చెట్టు కనుక ఉంటే ఆ వెలిగించిన దీపాన్ని తలపై పెట్టుకొని ప్రదక్షిణ చేసి ఆ రావి చెట్టు, వేప చెట్టు దగ్గర కొండెక్కకుండా దీపాన్ని పెడితే అలా కూడా ఉన్నటువంటి ఆ యొక్క హాస్పిటల్లో ఉన్నటువంటి వారికి ఉన్న దోషములు పోతాయి. ఇలా ఇంకా ఎన్నో రకాలైనవి ఉంటాయి. నాకు తెలిసి నా యొక్క పరిమితికి ఎన్ని వీలైతే అన్ని కూడా మీ అందరితో షేర్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి ఇంకా ఎన్నో విషయాలు కావాలనుకుంటే కింద ఉన్నటువంటి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ విషయం కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే మరి కొంతమందికి షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.